గాయ్స్ ఇక్కడ ఒక్కసారి ఎగ్ దోశ ఇంకా చిట్టి ఇడ్లీలు తిన్నారనుకోండి, అసలు టేస్ట్ మాత్రం మర్చిపోరు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ తింటారు. ఇంతకీ తినట్టేసి ఎక్కడ అనుకుంటున్నారా? మన #90s కిచెన్ వాళ్ళు మార్నింగే కాదు ఈవినింగ్ కూడా టిఫిన్స్ ఇంకా స్నాక్స్ అయితే అమ్ముతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్ కూడా ఉంది. కర్రీ పాయింట్లో చాలా కర్రీస్ అయితే అవైలబుల్గా ఉంది. మన కుదరకంలో ఎక్కడా లేని విధంగా కర్రీస్ అయితే వీళ్ళు ప్రిపేర్ అయితే చేస్తున్నారు. లైక్ వంకాయ రొయ్యల కర్రీ, టమాటా బొమ్మిడేల కూర, చేపల పులుసు, బోటి, మటన్, చికెన్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. మీరు ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకుంటేనే వాళ్ళు ప్రిపేర్ అయితే చేస్తారు. కర్రీస్ టేస్ట్ విషయానికి వస్తే కర్రీస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీద వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. మీరు కర్రీస్ కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేశాను. ఇంకా ఈవినింగ్ చపాతీస్, ఎగ్ దోశ, ఇంకా మిర్చి బజ్జీలు, చిన్న పునుగులు, ఇంకా ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను. ఇవన్నీ టేస్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఇంకా చిట్టి ఇడ్లీ మీద నెయ్యి కారపొడి వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా చాలా టేస్టీగా ఉంది. అండ్ నాకు స్పెషల్గా నచ్చింది అయితే ఎగ్ దోశ, చిట్టి ఇడ్లీలో ఇంకా చపాతీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చపాతీ ఎందుకు నచ్చిందంటే నార్మల్ చపాతీ అయితే వీళ్ళు చేయట్లేదు. చపాతీలో ఆకుకూరలు కలిపి అయితే వేసినారు. చాలా సాఫ్ట్గా సూపర్గా అయితే ఉంది చపాతీ మాత్రం. డెఫినెట్గా మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన గోదావరికని మార్కెండే కాలనీలో అయితే ఉంటుంది. #90s కిచెన్ అనుకోని వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.